ప్రస్థానోచిత భేరి భాంకృతులతో పాకారియుందారు శౌర్యస్థైర్యంబులనే గుదించిన తదీయాటోపవిభ్రాంతులై స్వస్థే మల్దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై జైత్రయాత్రకు తగినట్టుగా యుద్ధభేరీలు మ్రోగాయి. దేవేంద్రుడు దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశంతో పెద్ద సైన్యంతో వచ్చి పట్టణం మీద పడ్డారు. ఆ ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ తమ తమ భార్యలను, పిల్లలను, బంధుమిత్రులను, ధనధాన్యాలను విడిచిపెట్టి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయారు. ప్రల్లదనంబునవేల్పులు ఉత్తతివారి రాజనివాసమున్ కొల్లబెట్టి సమస్త విత్తము క్రూరతన్గొనిపోవగా ఇల్లు సొచ్చి విశంకుడై అమరేశ్వరుండు అదలించి మా తల్లి తా చెరబట్టి సిగ్గున తప్తయై విలపింపగా దౌర్జన్యంగా దండెత్తి వచ్చిన దేవతలు వెంటనే రాక్షసరాజు నివాస మందిరాన్ని ఆక్రమించారు. సర్వసంపదలు, ధనాగారం కొల్లగొట్టారు. దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలో చొరబడి మా తల్లిని చెరపట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. ఎంత ఏడ్చినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. ఇట్లు సురేంద్రుండు మా తల్లిని చెరగొనిపోవుచుండా అమ్ముగద కురరియను పులుగుక్రియ మొరలిడిన తెరవున దైవయోగంబున నారదుండు పొడగని ఇట్లనియే. ఆ విధంగా సురేంద్రుడు మా తల్లిని తీసుకొని పోతూ ఉంటే ఆవిడ ఆడలకుముకి పిట్టలాగా రోదించింది. దైవయోగం వల్ల అదృష్టం బాగుండి దారిలో నారద మహర్షి కనిపించాడు. ఇంద్రుణ్ణి చూసి నారదుడు ఇలా అన్నాడు: స్వర్భువనాథినాథ సురసత్తమా వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానిని పట్టనేలా ఈ గర్భిణి ఆతురన్ విడువు కల్మషమానసురాలుగాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింపవైరిపై నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింపవైరిపై. ఓ స్వర్గాధిపతి దేవరాజా, నీవు దేవతలలో ఉత్తముడవు, పుణ్యమూర్తివి, నీతిమంతుడవు. నీవు పరస్త్రీని పట్టుకుని రావడం తప్పు కదా. అందులోనూ ఈమె గర్భవతి. భయాత్తురాలైన ఈమెను నీవు వెంటనే విడిచిపెట్టు. ఈమె పాపాత్మురాలు కాదు. నీ కోపాన్ని దేవ విరోధి అయిన హిరణ్యకశిపుని మీద చూపించు. ఉత్తమురాలైన ఈమెను విడిచిపెట్టు అనిన వేల్పు తపసికి 1000 కన్నుల దేవర ఇట్లనియే. అలా పలికిన నారద మహర్షితో 1000 కన్నుల వేల్పోయిన ఇంద్రుడు ఇలా అన్నాడు: అంత నిధానమైన దివిజాహితు వీర్యము దీని కుక్షిన్ అత్యంత సమృద్ధి నొందిడి మహాత్మక కావున తత్ప్రసూతి పర్యంతము బద్ధజేసి జనితార్భకు వజ్రపుధార దృంచి నిశ్చింతుడనై తుదిన్ విడుతూ సిద్ధము దానవరాజ వల్లభం. మహాత్మా, ఈ రాజపత్ని గర్భంలో సురవిరోధి అయిన హిరణ్యకశిపుని వీర్యం
వృద్ధి పొందుతూ ఉంది. అది మా వినాశనానికి మూల కారణం. కాబట్టి ప్రసవించే వరకు ఈమెను బందీ చేసి పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో వధించి అనంతరం రాక్షస రాజపత్నిని తప్పకుండా విడిచిపెడతాను. అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది అని పలికిన వేల్పురేనికిన్ తపసి ఇట్లనియే. అలా పలికిన ఇంద్రునితో నారదమునీంద్రుడు ఇలా అన్నాడు: నిర్భీకుండు ప్రశస్త భాగవతుడున్ నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబున పొంది చావడు భవద్దోర్దర్ప విభ్రాంతుడై. ఈ లీలావతి కడుపులో పెరిగేవాడు మహాధైర్యశాలి, మహాభక్తుడు. అతనికి శత్రువులు లేరు. అతనికి జన్మజన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వచ్చింది. అలాంటి మహిమాన్వితుడు కాబట్టి నీవు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా ఆ బాలుణ్ణి మాత్రం చంపలేవు. నీ బాహుపరాక్రమం ఈ విషయంలో ఏమాత్రమూ పనిచేయదు అని దేవముని నిర్దేశించిన అతని వచనంబులు మన్నించి, తానును హరిభక్తుండు కావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుంచనియే. మునీంద్రుండు మజ్జననీయందు పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమంబునకు కొనిపోయి, నీవు పతివ్రతవు, నీ ఉదరంబున పరమభాగవతుండైన ప్రాణి ఉన్నవాడు, తపో మహత్వంబునన్ కృతార్థుండై నీ పెరిమిటి రాగలండు అందాక నీవిక్కడ నుండుమనిన సమ్మతించి. నారదముని చెప్పిన ఈ మాటలు విని ఇంద్రుడు ఆలోచించాడు. తాను కూడా విష్ణుభక్తుడు కాబట్టి ఆ భక్తి బంధుత్వం వల్ల మా అమ్మకు నమస్కరించి ప్రదక్షిణం చేసి విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా తల్లిని కూతురుగా భావించి ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా, నీవు పరమ పతివ్రతవు. నీ కడుపులో మహాభక్తుడైన ఒక బాలుడు పెరుగుతున్నాడు. నీ భర్త తపస్సు చేసి వరాలు పొంది తప్పక తిరిగి వస్తాడు. అప్పటి వరకు నీవు ఇక్కడే ఉండు అని నారదుడు ధైర్యం చెప్పాడు. అందుకు మా అమ్మ సరేనని ఒప్పుకుంది. యోషారత్నము నాథదేవత విశాలోద్యోగ మా తల్లి నిర్వైషమ్యంబున నాధురాకమదిలో వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శుశ్రూషల్ సేయుచునుండె నారదునకు సువ్యక్తశీలంబునన్. రమణీ శిరోమణి మహాపతివ్రత అయినటువంటి మా అమ్మ ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా భర్తనే దేవునిగా భావిస్తూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఆశ్రమంలో మంచిగా ఉంటూ ఏమాత్రమూ భయం లేకుండా తన కడుపులో ఉన్న కుమారుని క్షేమం కోరుకుంటూ నారద మహర్షికి సేవలు చేస్తూ ఉంది. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్య రాజకుటుంబినికి ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు నిజ సామర్థ్యంబున అభయంబిచ్చి గర్భస్థుండైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన అమ్ముద్దియ తద్దయున్ పెద్దకాలంబు నాటి వినికి కావున ఆడుదు ఎగటం చేసి పరిపాటి తప్పి సూటిలేక మరచి నారదుండు నా ఎడ కృపగల నిమిత్తంబున వెల్లిగొని నాట నుండియు ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు
ఒకనాడైనన్. ఇలా తనకు సేవ చేస్తున్నందుకు ఆశ్రిత జన రక్షణ చనుడైన నారదుడు ఎంతో మెచ్చుకొని, సాధ్వీమ తల్లి అయిన మా తల్లికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న నన్ను మనసులో పెట్టుకొని స్వచ్ఛమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు. మా తల్లి అంతా విన్నది. కానీ చాలా కాలం క్రితం విని ఉండడం వల్లను, ఆడది అవడం వల్ల ఈ విషయాల మీద మనస్సు సూటిగా నిలపలేక వాటిని మరిచిపోయింది. అయినా కూడా నారద మహర్షికి నా మీద ఉన్న దయ వల్ల, దైవయోగం కలిసి వచ్చినందువల్ల ఆయన చెప్పిన ధర్మాలు కానీ, జ్ఞాన విషయాలు కానీ నాటి నుంచి నేటి వరకు నేను ఏ ఒక్కనాడు కూడా ఒక్కటి కూడా మరచిపోలేదు.